దైవజనులు బిల్లీ గ్రహం గారు దేవదూతల పరిచర్య గురించి ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. ఆ అద్భుతమైన పుస్తకంలో అమెరికా దేశంలో జరిగిన ఒక యథార్థ ఘటన. ఆ తల్లి మంచి భక్తి కలిగిన తల్లి. ఆ ఆస్మా ప్రాబ్లం వచ్చి ఆ ఎగశ్వాసతో ఆ ఊపిరి కొట్టుకుంటూ మంచం మీద పండుకొని ఉంది. మరో క్షణం డాక్టర్ గారి సహాయం లేకపోతే చచ్చిపోయే పరిస్థితి. సరిగ్గా అప్పుడే ఈ తల్లి ఇంటిలో నుంచి ఒక చిన్న వయసులో ఉన్న మనమరాలు అప్పుడే డ్యూటీ నుంచి ముగించుకొని 12:30 ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చిన డాక్టర్ గారి ఇంటికి వెళ్ళి తలుపు కొడుతుంది. డాక్టర్ అని. ఎవరా ఇంత మధ్యరాత్రి పూట తలుపు కొడుతున్నారని డాక్టర్ గారి గదిలో నుంచి బయటకు వచ్చి తలుపు తీశాడు. చిన్న బిడ్డ. అమ్మా ఏంటి? డాక్టర్ మా నాన్నమ్మ చావు బ్రతుకుల మధ్యలో అల్లాడిపోతుంది డాక్టర్, ఒకసారి వచ్చి మా నాన్నమ్మను చూడండి డాక్టర్, చాలా ఇబ్బంది పడుతుంది డాక్టర్. అయినా నేను ఇక్కడుంటానని ఈ చిన్న బిడ్డకి ఎట్లా తెలుసు? ఎవరు పంపించారు? సరే, ఇవన్నీ ఎంక్వైరీ చేసే లోపు పేషెంట్ ఏమైపోద్దోనని వెంటనే ఆ మెడికల్ సామాన్ తీసుకొని పరిగెత్తుకుంటా ఆ ఇంటికి వెళ్ళాడు. ఇదిగో మా నాయనమ్మ డాక్టర్ అని నాయనమ్మ నా చిన్న బిడ్డ చూపించి ఆ ప్రక్క గదిలోకి వెళ్ళింది. చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. అర్థమైపోయింది డాక్టర్ గారికి. వెంటనే డాక్టర్ గారు ఆ తల్లికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఒక అర్ధగంట తర్వాత మరణములో నుండి ఆ తల్లి జీవానికి దాటించబడటంతో ఆ తల్లి మేలుకొని డాక్టర్ని చూసి, డాక్టర్ గారు మీరు ఎలా రాగలిగారు? నేను ఇలా చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న సంగతి మీకు ఎట్లా తెలిసింది? అదేంటమ్మా, మీ మనవరాలను పంపించారు కదా? లేదు డాక్టర్, మా మనవరాలు చనిపోయి దరిదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది డాక్టర్. నా పిల్లలు వేరే దేశంలో ఉంటారు డాక్టర్. నేను ఒక్కదాన్నే ఇక్కడ సంఘం ఉందని మందిరానికి వెళ్తూ ప్రార్థన చేసుకుంటూ నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉన్నాను డాక్టర్. అదేంటమ్మా, మీ చిన్న బిడ్డ మనవరాలు ఇంత వయసులో ఉంటుంది. అవును, అంతే ఎత్తుంటది డాక్టర్, కానీ ఇప్పుడు లేదు డాక్టర్. వెంటనే ఆ తల్లి పడకల మీద నుంచి లేచి దేవుని ఇలా స్తుతిస్తా ఉందట. పాదములకు రాయి తగలకుండా దేవదూతల చేత ఎత్తిపట్టే దేవుడు, రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందబో వారికి దేవదూతలను పరిచారకులుగా నియమిస్తానని వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు దేవదూతలను పంపి డాక్టర్ని రప్పించి మరణములో నుండి జీవానికి దేవుడు దాటింపజేసి. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ జనమ, ఏ అపాయంలో చిక్కుకున్న హిజ్కియా కాలంలో దేవదూతల ద్వారా ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించిన దేవుడు. పేతురు వారు చెరసాలలో ఉన్నప్పుడు దేవదూతలను పంపించి చెరసాలలో నుంచి పేతురుని విడిపించినట్లుగా ఆశ్చర్యకరంగా దేవదూతలు ప్రతి క్షణం నిన్ను కాపాడుతూ ఉన్నారు. కనుకే ఎన్నో ప్రమాదాలు నీ బ్రతుకుల్లో ఎదురయ్యాయి, ఎన్నో యాక్సిడెంట్ ఎదురయ్యాయి. నువ్వు పడిన రోడ్డు మీదే ఎంతో మంది రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయి రక్తశక్తమైపోయి ప్రాణాలు కోల్పోయారు. అదే రహదారి మీద రోజు ప్రయాణమై వెళ్తున్నా చిన్న చిన్న ప్రమాదాలు కలిగిన ఎందుకు నువ్వు తప్పించబడ్డావో తెలుసా? నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతల సంరక్షణలో దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు.